హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఆ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకూడదు. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచినటువంటి పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడింది జరిగింది, గమనించగలరు. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే చాలా మ్యాచ్లు ఓడిపోయి వచ్చాయి. సో రీసెంట్గా ముంబై ఇండియన్స్ జీటీతో మ్యాచ్ గెలవడం జరిగింది. అది కూడా భారీ తేడాతో 99 రన్స్తో గెలిచింది. సో రన్ రేట్ మెరుగుపరుచుకొని చాలా ముందు స్థానంలో వెళ్ళింది. లాస్ట్ ప్లేస్ నుండి ముందు స్థానానికి వెళ్ళింది. సో సిఎస్కే లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో ఓడిపోవడం జరిగింది. సో రెండుకి కూడా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ముంబై ఇండియన్స్ టీం చూడండి. సో రోహిత్ శర్మ అవైలబుల్లో లేరు. మేబీ ఈ మ్యాచ్ కొంటుండొచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. సో ప్లేయర్స్ చూడండి: హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రూతర్ఫర్డ్, తిలక్ వర్మ. సో లాస్ట్ మ్యాచ్లో డానిష్ మ్యాలెవర్ని తీసుకోవడం జరిగింది. అంతగా ఇంపాక్ట్ ఏం చూపించలేకపోయాడు. మరి చూద్దాం, మరి విదర్భకు ఆడతారు అతను. సో ఈ మ్యాచ్లో మరి తీసుకుంటారో లేదో చూద్దాం. నెక్స్ట్ రేన్ రెకల్టన్ కూడా తీసుకోలేరు. కింటన్ డికాక్ ఉంటారు. నమన్దీర్, మిచెల్ శాంట్నర్, కార్బిన్ బాష్, విల్ జాక్స్ తీసుకుంటే తీసుకోవచ్చు మేబీ ఈరోజు, చూద్దాం. ట్రెంట్ బోల్ట్, అశ్వని కుమార్ని లాస్ట్ టైం మ్యాచ్లో తీసుకోవడం జరిగింది. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చూద్దాం తీసుకుంటారో లేదో. సో ఏదైనా ఇంపాక్ట్ ఎక్కువగా ఉండాలనే టైంలో అశ్విని కుమార్ని తీసుకోవడం, వికెట్లు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ సీజన్లో కూడా అలానే జరిగింది. చూద్దాం మరి మ్యాచ్లో తీసుకుంటారో లేదో. నెక్స్ట్ గజెన్ఫర్, బుమ్రా. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. మేబీ చేంజెస్ చేయకపోవచ్చు. రోహిత్ శర్మ వస్తే మాత్రం చేంజెస్ ఉంటాయి. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్లు బౌలింగ్ విభాగంలో ఏదైనా చేంజెస్ చేస్తే చేయొచ్చు. ఇక సిఎస్కే విషయానికి వస్తే సిఎస్కేకు ఒక పెద్ద దెబ్బ ఏంటంటే ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ ఆయుష్ మాత్రే ఐపీఎల్ మొత్తానికి దూరం అవ్వడం. సో ఎస్ఆర్ఎస్ మ్యాచ్లో ఏదో తొడకండరాలు పట్టుకున్నాయని చెప్పి తర్వాత రూల్ అవుట్ అయ్యారని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చూసాము. అది పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. రీప్లేస్ ఎవరు చేస్తారో చూద్దాము. ఇంకా ముఖేష్ చౌదరి లాంటి వ్యక్తి కూడా మ్యాచెస్కు దూరంగా ఉంటారని అనౌన్స్మెంట్ అయింది. చూద్దాం. సో ఆకాష్ మెద్వాల్ అని చెప్పి రీప్లేస్గా తీసుకున్నారు. చాలా మంచి బౌలింగ్ చేస్తారు. ఇంతకుముందు ముంబై ఇండియన్స్కి ఆడారు. సో మేబీ ఈరోజు తీసుకుంటుండొచ్చు, ఎందుకంటే అగెన్స్ట్ ముంబై ఇండియన్స్ కదా. సో ఆకాష్ మెద్వాల్ ఆడితే ఆడొచ్చు ఈరోజు మ్యాచ్లో. సో నా ప్రిడిక్షన్ ప్రకారం చెన్నై టీం చూడండి: రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, సంజు శాంసన్, శివం దూబే. సో ఉర్విల్ పటేల్ కానీ రామకృష్ణ ఘోష్ని ఏమైనా తీసుకుంటారో చూద్దాం. ఖలీల్ అహ్మద్ కూడా మిస్ అయిపోయారు టోర్నీకి. ముఖేష్ చౌదరి ఆడరు. అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, వీళ్ళలో ఎవరికొకరికి ఛాన్స్ వస్తానని అనుకుంటున్నాను. సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చాహర్ తీసుకుంటారో లేదో చూద్దాం. డెవల్ బ్రూయిస్ ఆడతారు. ఓవర్టన్ ఆడతారు. నూర్ అహ్మద్ ఆడతారు. అఖిల్ హుస్సేన్ చూద్దాం, డౌట్. మాథ్యూ షార్ట్ ఆడారు లాస్ట్ మ్యాచ్. మ్యాట్ హెన్రీ చూద్దాం. సో వీళ్ళే ఆడే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో మ్యాక్సిమం వాళ్ళే ఆడొచ్చు. 1-2 చేంజెస్ ఉంటే ఉండొచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కేలో ఇద్దరికి క్రూషియల్ అని చెప్పాను కదా. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు ఎవరు గెలుస్తారంటే ముంబై ఇండియన్స్ గెలవబోతుంది. సో దీన్ని క్లాసిక్ మ్యాచ్ అని కూడా అంటారు, ద క్లాసిక్ అని చెప్పి, ఎల్ క్లాసికో అని. సో ఎందుకంటే ఫుట్బాల్లో బాగా వాడతారు. బార్సిలోనా టీంకు, సో బార్సిలోనా టీంకు, రియల్ మాడ్రిడ్ టీంకు జరిగే మ్యాచ్లకు ద ఎల్ క్లాసికో లేదా దాన్ని ద క్లాసిక్ అని కూడా అంటారు.
సో సిఎస్కే వర్సెస్ ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్లను కూడా అలానే పిలుస్తారు, ద క్లాసిక్ మ్యాచ్ అని. సో చూద్దాం. సో ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 55% గెలుస్తుందని అనుకుంటున్నాను. సిఎస్కే 45%. ఎక్కువ ఛాన్సెస్ ముంబై ఇండియన్స్కి ఉన్నాయి. ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలవబోతుంది అనుకుంటున్నారు? ముంబై ఇండియన్స్, సిఎస్కే? నా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సిఎస్కేలో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో ఎండుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తుండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుంటాము. జై హింద్.